ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్కు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఘటన జరిగి 3 రోజులు దాటిపోతున్నా ఇప్పటి వరకు రెస్క్యూ టీమ్ స్పాట్ వద్దకు చేరుకోలేకపోయాయి. ఘటనా స్థలం వద్ద సిపిజే ఆగకపోవడం, పైనుంచి ఇప్పటికీ మట్టి పడుతుండడంతో బురద మరింత ముందుకొస్తుంది. ఆదివారం 13.4 కిలోమీటర్ల దాకా వెళ్లిన రెస్క్యూ టీంలు తాజాగా బురద శిథిలాలు కొట్టుకురావడంతో 11వ కిలోమీటర్ దగ్గరే ఆగిపోయాయి. లోపలికి వెళ్లేందుకు రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఢిల్లీ నుంచి రప్పించిన 12 మంది ర్యాట్ హోల్స్ మైనర్స్ కూడా బురదలో నుంచి లోపలికి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో కొండ పైపాకం నుంచి కానీ పక్కల నుంచి కానీ హోల్స్ చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. ప్రమాదం జరిగిన 14వ కిలోమీటర్ పాయింట్ వద్ద చిక్కుకున్న 8 మంది పరిస్థితిని తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం లేటెస్ట్ టెక్నాలజీని వాడుతుంది. ఇందులో భాగంగా సోలినాస్, ఎల్ఎన్టీ కంపెనీల సమన్వయంతో పుష్ కెమెరాలను స్పాట్ దగ్గరికి పంపిస్తున్నారు. ప్రస్తుతం ఈ కెమెరాలను 11 కిలోమీటర్ల వద్ద పైపుల ద్వారా బురదలో నుంచి 14 కిలోమీటర్ల దాకా పంపించి అక్కడి పరిస్థితిని తెలుసుకోవాలనుకుంటున్నారు. తద్వారా గల్లంతైన వారి పరిస్థితిపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2023లో ఉత్తర కాశీ వద్ద సికాయరా టెనెల్లో జరిగిన ప్రమాదంలో గల్లంతైన 41 మందిని ఈ ఎక్విప్మెంట్ ద్వారానే గుర్తించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్కు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఘటన జరిగి 3 రోజులు దాటిపోతున్నా ఇప్పటి వరకు రెస్క్యూ టీమ్ స్పాట్ వద్దకు చేరుకోలేకపోయాయి. ఘటనా స్థలం వద్ద సిపిజే ఆగకపోవడం, పైనుంచి ఇప్పటికీ మట్టి పడుతుండడంతో బురద మరింత ముందుకొస్తుంది. ఆదివారం 13.4 కిలోమీటర్ల దాకా వెళ్లిన రెస్క్యూ టీంలు తాజాగా బురద శిథిలాలు కొట్టుకురావడంతో 11వ కిలోమీటర్ దగ్గరే ఆగిపోయాయి. లోపలికి వెళ్లేందుకు రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఢిల్లీ నుంచి రప్పించిన 12 మంది ర్యాట్ హోల్స్ మైనర్స్ కూడా బురదలో నుంచి లోపలికి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో కొండ పైపాకం నుంచి కానీ పక్కల నుంచి కానీ హోల్స్ చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. ప్రమాదం జరిగిన 14వ కిలోమీటర్ పాయింట్ వద్ద చిక్కుకున్న 8 మంది పరిస్థితిని తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం లేటెస్ట్ టెక్నాలజీని వాడుతుంది. ఇందులో భాగంగా సోలినాస్, ఎల్ఎన్టీ కంపెనీల సమన్వయంతో పుష్ కెమెరాలను స్పాట్ దగ్గరికి పంపిస్తున్నారు. ప్రస్తుతం ఈ కెమెరాలను 11 కిలోమీటర్ల వద్ద పైపుల ద్వారా బురదలో నుంచి 14 కిలోమీటర్ల దాకా పంపించి అక్కడి పరిస్థితిని తెలుసుకోవాలనుకుంటున్నారు. తద్వారా గల్లంతైన వారి పరిస్థితిపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2023లో ఉత్తర కాశీ వద్ద సికాయరా టెనెల్లో జరిగిన ప్రమాదంలో గల్లంతైన 41 మందిని